హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ బుద్ధుని కథలు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. మీకు గౌతమ బుద్ధుడు తెలుసా? గౌతమ బుద్ధుడు బుద్ధ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. తర్వాత చాలా మంది మారిపోయారన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే హింసని నమ్మని వాళ్ళు, క్రూరంగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు బుద్ధ ఫాలోవర్స్గా చాలా మంది మారిపోయారు. మీకు ఇది హిస్టరీ చదువుకుంటుంటే కొంచెం పెద్ద క్లాసుల్లో వస్తుంది, ఓకేనా? ఈరోజు అటువంటి గౌతమ బుద్ధుడు చిన్నతనంలో జరిగినటువంటి ఒక చిన్న కథని చెప్పుకుందామా మనం? ఈ కథలో అనగనగా ఒక కపిలవస్తు అనేటటువంటి ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తుంటారు? సాధారణంగా రాజు ఉంటారు కదా రాజ్యానికి. ఆ రాజుగారి పేరు శుద్ధోదన మహారాజు. ఆ రాజుగారికి ఏంటి? శుద్ధోదన మహారాజు అనే పేరు ఉంది. అతను ఎటువంటి వ్యక్తి అంటే గొప్ప పరాక్రమవంతుడంట. అంటే యుద్ధం చేయడంలో నీతి, యుద్ధ విద్యలు అన్నీ తెలుసంట. రాజనీతి శాస్త్రం, ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు న్యాయం ఏ విధంగా చేయాలి, మనం ధర్మం వైపే నిలబడాలి అనేటటువంటి గొప్ప గొప్ప లక్షణాలు కలిగినటువంటి గొప్ప మహారాజు శుద్ధోదన మహారాజు. అర్థమవుతుందా? ఇదంతా రాజుగారి గురించి చెప్తున్నారు. ఆ రాజుగారికి ఒక కొడుకు ఉన్నాడంట. ఆ కొడుకు పేరు సిద్ధార్థుడు. ఆ కొడుకు పేరేంటి? సిద్ధార్థుడు. ఇదే ఇప్పుడు మన గౌతమ బుద్ధుడు యొక్క అసలు పేరు అన్నమాట. చాలా మంది మీరు గమనించే ఉంటారు తెలుసా, చిన్నప్పుడు ఒక పేర్లు ఉంటాయి, తర్వాత వాళ్ళు బుక్స్ రాసేటప్పుడు వేరే పేరు మార్చుకుంటారు, దాన్ని పెన్ నేమ్ అంటారు. అర్థమైందా? అలాగే గొప్ప గొప్ప పర్సన్స్, ఇప్పుడు మీరు సినిమాల్లో చూసే వాళ్ళ పేర్లన్నీ కూడా బయట చిన్నప్పుడు వేరే ఉంటాయి. తర్వాత వాళ్ళు అలా ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎవరో సజెస్ట్ చేస్తారు, ఈ పేరు అయితే నీకు భలే సూట్ అవుతుంది, దశ మారచ్చు. అట్లా సిద్ధార్థుడి పేరు ఎలా మారిపోయింది అంటే తర్వాత గౌతమ బుద్ధుడిగా మారింది. ఈ సిద్ధార్థుడు చిన్నతనంలో చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం సమయంలో వాళ్ళ యొక్క ఉద్యానవనంలో విహరిస్తూ ఉండేవాడు. విహరిస్తున్న సమయంలో ఆ చల్లగాలి సిద్ధార్థుడికి చాలా బాగా నచ్చిందంట. ఆ పచ్చని వాతావరణం, రకరకాల మొక్కలు, పువ్వుల మొక్కలు ఎంతో అందంగా ఉన్నాయి. దానికి తోడు ఆ ఉద్యానవనంలో ఒక చిన్న సరస్సు ఉందంట, కొలను లాంటిది. అందులోకి రకరకాల పక్షులు వచ్చి నీళ్లు తాగడం గమనించాడు. ఆ వాతావరణం తనకి ఎంతగానో నచ్చి కాసేపు ఈ ప్రశాంతమైన వాతావరణంలో గడుపుదామని నడకను ప్రారంభించాడు. అలా నడుస్తున్నటువంటి ఎవరు? మన మహారాజు, ఇప్పుడు మహారాజు కొడుకు సిద్ధార్థుడికి ఒక హంస కనిపించిందంట. ఆ హంస ఏ విధంగా ఉంది అంటే రక్తం కారుతూ తన ప్రాణం కోసం బతికించుకోవాలని తహతహలాడుతూ బాగా బాధపడుతూ విలవెల్లాడిపోతూ కొట్టుకుంటూ ఉందంట. అటువంటి పరిస్థితుల్లో ఆ హంసను చూసినటువంటి సిద్ధార్థుడి హృదయం చలించిపోయింది. వెంటనే ఏం చేశాడు అంటే ఆ హంస దగ్గరికి వెళ్ళి తనకి గుచ్చుకున్నటువంటి బాణాన్ని తీసేసి పక్కన పడవేసి ఆ హంసని తన ఒడిలో పెట్టుకుని చూసి తనకి ఎక్కడ గాయమైందో తెలుసుకుని ఆ సరస్సు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ నీళ్లతో చాలా నీట్గా శుభ్రం చేయసాగాడంట. చేసిన తర్వాత తన వస్త్రంలో ఉన్నటువంటి చిన్న వస్త్రాన్ని తీసి దానికి కట్టి సపర్యలు చేసి దానికి కూడా కొద్దిగా నీళ్లు తాగించి తనని ఒళ్ళోనే ఉంచి చాలా జాగ్రత్తగా చూసుకోసాగాడట. నిజంగా చాలా గొప్పవాడు కదా. మీకు కూడా ఏదైనా ఇంజ్యూర్డ్ యానిమల్స్ ఏమన్నా కనిపిస్తే మీరు సహాయం చేస్తారా? ఇలానే చేస్తారా? ఇంతలో అదే ఉద్యానవనంకి తనకి సోదరుడు వరుసైనటువంటి, అంటే వాళ్ళ చిన్నాన్న కొడుకు పెద్దనాన్న కొడుకు అవుతాడు, చిన్నాన్న కొడుకు, తను వచ్చాడు. తన పేరు దేవదత్తుడు. దేవదత్తుడు అక్కడికి వచ్చి ఏం చెప్పసాగాడు అంటే, ఓ నా యొక్క ప్రియ సోదరుడా, నువ్వు చేతిలో ఏదైతే హంస ఉందో అది నాది, నాకు ఇచ్చేయి తిరిగి. నేనే ఆ హంసకు బాణంతో కొట్టి గాయం చేశాను, నేనే దాన్ని చంపాలని చూశాను. ఆ హంసను చూసి మొట్టమొదటిసారిగా నేనే బాణం వేసి చంపబోయాను కాబట్టి ఆ హంస నాదే. అటువంటి హంస మీద నీకు ఎటువంటి అధికారమూ లేదు, దయచేసి నాకు తిరిగి ఇచ్చేయి అన్నాడంట. ఇంతలో సిద్ధార్థుడు ఏమని బదిలిచ్చాడంటే, అలా హంసను బాధించడం తప్పు, అది బ్రతకాలని కోరుకుంటున్నది, దానికి నేను సేవ చేశాను, సహాయం చేశాను, రక్షించాను, కాబట్టి ఇకపై ఈ హంస నాతోనే ఉంటుంది, దీన్ని నేను కాపాడాలనుకుంటున్నాను, చావు నుండి దీన్ని చంపాలని నేను చూడటం లేదు, కాబట్టి నువ్వు ఈ హంస మీద అసలు
వదులుకో, ఇకపై ఈ హంసను అడగవద్దు అని చాలా ఖచ్చితంగా ఒక హుకుం జారీ చేసిన విధంగా చెప్పాడంట సిద్ధార్థుడు. కానీ అస్సలు వినడం లేదు దేవదత్తుడు. ఈ హంస నాది, నేనే బాణం వేశాను, నాకు ఈ హంస చావడం చాలా ముఖ్యము, రాజకుమారుల లక్షణం వేట అని వాదించడం మొదలుపెట్టాడంట దేవదత్తుడు. ఇంతలో సిద్ధార్థుడికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా అణుచుకుని చాలా మంచిగా చెప్పడం ప్రారంభించాడంట. ఒక జీవిని చంపడం కన్నా దాన్ని బ్రతికించడం చాలా గొప్ప విషయం. నీకు ఇది ఎందుకు అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు అని చెప్పాడంట సిద్ధార్థుడు. నువ్వు ఒక రాజకుమారుడి కొడుకువి, కాబోయే రాజువి అయినా సరే నీకు ఈ విషయం ఏ విధంగా తెలియటం లేదు? ఎవరైతే ఆ వస్తువుని మొదటిసారిగా చూసి వేటాడారో ఆ జంతువు వాళ్ళకే చెందుతుంది అని దేవదత్తుడు వాదిస్తున్నాడు. ఇలా ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత మాట పెరిగిందంట. వీళ్ళిద్దరూ ఇలా జగడం పడుతున్నారనే విషయం సైనికులు చూసి రాజుగారికి వెళ్ళి చెప్పారు. ఇంతలో రాజుగారు ఏం ఆజ్ఞ చేశారంటే వాళ్ళిద్దరిని హంసతో సహా ఇక్కడికి ప్రవేశపెట్టండి అని చెప్పాడంట. అలా ఎవరు? దేవదత్తుడు, సిద్ధార్థుడు, గాయపడినటువంటి హంస, వీళ్ళ ముగ్గురు కలిసి రాజదర్బారు కోసం వెళ్ళారు. ఆ రోజు న్యాయం కోసం ఆశ్రమించారు. రాజు కొడుకు అయినా సరే రాజుగారేమీ ఇది మా ఇంట్లో విషయం మేము చూసుకుంటాం అనలా. అందరి ముందు నుంచోపెట్టాడు కొలువులో. అందరి ముందే తీర్పు చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని అంటే అసలు జరిగిన విషయం నాకు వివరించమని చెప్పి సిద్ధార్థుడిని అడిగాడు. సిద్ధార్థుడు తను ఏ విధంగా హంసకు గాయపడిన హంసకు సాయం చేశాడు, దాన్ని ఎలా బ్రతికించాడు, ఇకపై దాన్ని ఏ విధంగా చూసుకోవాలనుకుంటున్నాడో మొత్తం వివరించాడు. దేవదత్తుడు నా యొక్క వైపు వాదన కూడా వినండి అని చెప్పి నేను దాన్ని వేటాడాలనుకున్నాను, దాన్ని చంపాలి అనుకుంటున్నా, దానికి బాణం వేసింది మొదటిగా నేనే చూశాను కాబట్టి ఆ హంస నాది అని దేవదత్తుడి వాదన కూడా రాజుగారికి సిద్ధోదన మహారాజుకి చెప్పాడు. ఇద్దరి వాదనలు విన్న తరువాత రాజుగారు తన యొక్క ఫైనల్ డెసిషన్ అంటే తీర్పుని చెప్పడం ప్రారంభించాడు. ఇద్దరి వాదనలు నేను పూర్తిగా విన్నాను, దయచేసి నేను చెప్పేదానిని వినండి. ఎవరైతే ఈ భూమి మీద మనిషిగా జన్మనెత్తారో, మానవత్వమైనటువంటి విలువలు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఒక జీవిని చంపడం కన్నా కాపాడటం, ప్రాణాలను రక్షించడం చాలా విలువైనది. కాబట్టి సిద్ధార్థుడు ఇప్పుడు అదే పని చేశాడు కాబట్టి ఈ హంస న్యాయంగా సిద్ధార్థుడికి చెందుతుంది అనేటటువంటి తీర్పుని ఇచ్చాడు. ఆ తీర్పు నచ్చినటువంటి దేవదత్తుడు అక్కడి నుంచి చాలా కోపంగా ఆవేశంగా వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కొలువులో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో అంటే క్లాప్స్తో ఎవరికి జై చెప్తున్నారు? శుద్ధోదన మహారాజుకి జై, సిద్ధార్థుడికి జై, శుద్ధోదన మహారాజుకి జై, న్యాయం చెప్పినటువంటి రాజుకి జై అని చెప్పి జైలు కొడుతున్నారు. సిద్ధార్థుడు చేసింది చాలా మంచి పని అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నారు. తరువాత కాలంలో కొంతకాలం గడిచిన తర్వాత ఈ సిద్ధార్థుడే ఏ విధంగా ప్రఖ్యాతగాంచాడు అంటే గౌతమ బుద్ధుడు కింద. ఏ విధంగా అంటే తన యొక్క దయాగుణం ఏదైతే ఉందో చిన్ననాటి నుండే అలవాటు చేసుకోవడం వల్ల తను చాలా అనతి కాలంలోనే గౌతమ బుద్ధుడిగా మారి ప్రజలందరికీ కూడా సేవ చేయడం మొదలుపెట్టాడు. అందరికీ కూడా మంచి మంచి మాటలు చెబుతూ ఉండేవాడు, హింసని ప్రోత్సహించేవాడు కాదు. తనకి మన యొక్క దుఃఖానికి కారణం ఆశే, నీలో కలిగినటువంటి కోరికలే మూలమని చెప్పేదే మన యొక్క ఈ బుద్ధుడు ప్రవేశపెట్టినటువంటి బౌద్ధ మతం. ఇప్పుడు తెలిసిందా బుద్ధుడి అసలు పేరేంటి? సిద్ధార్థుడు. చాలా మంచి విషయం తెలుసుకున్నారు. కథ నచ్చిందా? రేపు ఇంకొక కథ చెప్పుకుందామా? బాయ్, టాటా, గుడ్ నైట్. Thank you for watching. Please subscribe.